హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము టాప్ 10,000 ఎంసీక్యూస్లో భాగంగా పార్ట్ నెంబర్ 11 అయితే చూడబోతున్నామండి. వీడియో మొత్తం చూడండి. చూసిన తర్వాత పీడిఎఫ్ లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. వీడియోస్ని చాలామంది చూస్తున్నారు, బట్ ఎవరు కూడా లైక్ చేయడం లేదండి. వీడియోస్ని తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి వీడియోని స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. దాని ద్వారా మరికొంతమందికి మన వీడియోస్ రీచ్ అవుతాయి. ఓకేనా? మరి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయితే ఈరోజు తీసుకోవడం అయితే జరిగిందండి. సో ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అంతేకాకుండా ఇప్పటి వరకు మన యాప్లో చాలా అంటే చాలామంది కోర్స్ అయితే తీసుకున్నారండి. ఆర్ఆర్బి కావచ్చు, ఆర్పిఎఫ్ కావచ్చు, ఎస్ఎస్సి అన్నీ తీసుకున్నారు. సో వారంతా కూడా ఇవన్నీ కూడా ప్రాక్టీస్ బిట్స్ అండి. మన ఛానల్లో పెట్టేవన్నీ కూడా ప్రాక్టీస్ బిట్స్. ఇవి మీకు చాలా బాగా యూస్ఫుల్ అవుతాయి. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు తీసుకోవాలంటే కూడా యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. డౌన్లోడ్ చేసే ముందు డెమో చూడండి ఫ్రెండ్స్. డెమో చూసి మీకు నచ్చితేనే తీసుకోండి. ఓకేనా? ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించామండి. చాలా బాగున్నాయి, ఒకసారి చూడండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాం. ఇక సమరూప ఆవరణము భూమి ఉపరితలం నుండి ఎంత ఎత్తులో ఉంటుంది? సమరూప ఆవరణము భూమి ఎత్తులో నుంచి ఎంత ఎత్తులో ఉంటుందండి? ఆప్షన్ డి 90 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుందండి. ఎంతండి? 90 కిలోమీటర్ల ఎత్తులో. నెక్స్ట్ వన్, వాతావరణంలో అన్నింటికంటే కింద ఉండే పొరను ఏమంటారు? వాతావరణంలో అన్నిటికంటే కింద ఉండేటువంటి పొరను ఏ ఆవరణమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ట్రోపో ఆవరణము. ఈ ఆవరణంలోనే ఓజోనో లేయర్ ఉంటుందండి. O3 అని పిలువబడేటువంటి ఓజోనో లేయర్ మనకు ట్రోపో ఆవరణంలోనే ఉండడాన్ని మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్, ట్రోపో ఆవరణము దువాల వద్ద ఎన్ని కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది? ట్రోపో ఆవరణము అన్నిటికంటే కింద ఉన్నటువంటి భూమికి అతి దగ్గరలో ఉన్నటువంటి ఆవరణంగా చెప్పుకోవచ్చు. మరి ధృవాల వద్ద ఎంత ఎత్తు వరకు విస్తరించి ఉంది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, 8 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉందండి. చాలా దగ్గరగా ఉంటుంది ధృవాల వద్ద. ఓకే, నెక్స్ట్ వన్, ఈ క్రింది ఆవరణాల్లో మిశ్రమ ఆవరణాన్ని గుర్తించండి. మిశ్రమ ఆవరణము. ఆప్షన్ బి అండి, ట్రోపో ఆవరణము మిశ్రమ ఆవరణంగా ఉంటుందండి. ఇది కొంచెం ట్రోపో లక్షణాలు కూడా దీనికి స్ట్రాటో ఆవరణం మాదిరిగా కూడా ఉంటుందండి. ఓకే, ట్రోపో ఆవరణాన్ని మిశ్రమ ఆవరణం అని కూడా మనము పిలుస్తూ ఉంటాము. నెక్స్ట్ వన్, మీసో ఆవరణం దాదాపు ఎన్ని కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది? మీసో ఆవరణము. ఈ ఆవరణాల నుంచి కంపల్సరీగా ఒక క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందండి. ఓకే, ఆప్షన్ ఏ అండి, 80 కిలోమీటర్లు విస్తరించి ఉంటుంది. 80 కిలోమీటర్లు అండి. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. సముద్రం కంటే భూభాగం త్వరగా వేడెక్కుతుంది. సముద్రానికి దూరంగా ఉండే భూమి త్వరగా వేడెక్కుతుంది. సముద్రానికి దగ్గరగా ఉండే భూమి త్వరగా వేడెక్కుతుంది. నీరు వేడెక్కడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఆన్సర్ ఆప్షన్ సి, సముద్రానికి దగ్గరగా ఉండే భూమి త్వరగా వేడెక్కుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సముద్రానికి దగ్గరగా ఉండే భూమి త్వరగా వేడెక్కుతుంది. దానికి గల కారణం ఏంటి అంటే నీటి వేడి కారణంగా. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది వాటిలో కొరియాలిసిస్ ప్రభావానికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. కొరియాలిస్ ప్రభావం అంటారండి, కొరియాలిస్ ఎఫెక్ట్. మరి దానికి సంబంధించి సరికాని వాక్యం అంటే చూద్దాం. ఉత్తరార్ధ గోళంలోని పవనాలు కుడివైపునకు వీస్తాయి. దక్షిణార్ధ గోళంలోని పవనాలు ఎడమవైపుకు వీస్తాయి. ఉత్తరార్ధ గోళంలోని పవనాలు ఎడమవైపుకు వీస్తాయి. కొరియాలిస్ ప్రభావము భూభ్రమం వల్ల సంభవిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ సి కరెక్ట్ అండి. ఉత్తరార్ధ గోళంలోని పవనాలు ఎడమ వైపునకు వీస్తాయండి. దీన్నే కొరియాలిస్ ఎఫెక్ట్ అనే పేరుతో పిలుస్తాము. నెక్స్ట్ వన్, ఉత్తర అమెరికా, కెనడా ప్రాంతాల్లోని రాకీ పర్వతాల క్రింద వీచే స్థానిక పవనాలను ఏమంటారు? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఉత్తర అమెరికా మరియు కెనడా ప్రాంతాల్లోని రాకీ పర్వతాల క్రింద వీచే స్థానిక పవనాలను ఏమంటారు? ఉత్తర అమెరికా ఖండంలో ఇవి 2 దేశాలు ఉంటాయండి, అమెరికా, కెనడా. ఓకే, మరి ఆప్షన్ ఏ అండి, చినుక్ అనేటువంటి పేరుతో ఈ యొక్క స్థానిక పవనాలను పిలుస్తారు. ఓకే, నెక్స్ట్, యూరోప్లో వీచే ఉష్ణ స్థానిక పవనాలను ఏమంటారు? యూరోప్లో వీచే ఉష్ణ స్థానిక పవనాలను ఆప్షన్ డి అండి, ఫోన్ అనే పేరుతో పిలుస్తారు. ఏమంటారండి? ఫోన్ అనేటువంటి పేరుతో.
నెక్స్ట్ వన్, యాండీస్ పర్వతాల్లో వీచే స్థానిక శీతల పవనాలను ఏమని పిలుస్తారు? యాండీస్ పర్వతాల్లో వీచే స్థానిక శీతల పవనాలండి ఇవి. ఓకే, చల్లని పవనాలు. ఏ పేరుతో పిలుస్తారు వీటిని మరి? ఆప్షన్ సి, ప్యూనా అంటారండి. వీటిని ఏమంటారు? ప్యూనా అనే పేరుతో పిలుస్తారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, చినుక్ అనే పదానికి ఏమని అర్థము? చినుక్. ఆప్షన్ బి అండి, మంచును తినేది అనేటువంటి పేరుతో పిలుస్తారండి. ఉత్తర అమెరికా అమెరికా మరియు కెనడాల మధ్య వీచేటువంటి పవనాలని చినుకు అంటాం కదా. మరి ఈ చినుకుకి అర్థం ఏంటి అంటే మంచును తినేది. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, స్థానిక ఉష్ణ పవనాలను అరేబియా ఎడారిలో ఏమని పిలుస్తారు? స్థానిక ఉష్ణ పవనాలను అరేబియా ఎడారిలో ఏమని పిలుస్తారు? ఆప్షన్ సి అండి, సైమూన్ అనే పేరుతో పిలుస్తాము. ఓకే, సైమూన్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో మిస్ట్రాల్, ఓకే, మిస్ట్రాల్ పవనాలకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. సరికానిది. ఈ పవనాలు ఆల్ప్ పర్వతాల నుంచి వీస్తాయి. ఇవి ఇటలీలోని రోమ్ లోయ మీదుగా వీస్తాయి. ఇవి ఫ్రాన్స్ మీదుగా మధ్యధరా సముద్రం వైపునకు వీస్తాయి. ఇవి స్థానిక ఉష్ణ పవనాలు. మరి సరికానిది ఏంటండి? ఆప్షన్ డి, ఇవి స్థానిక ఉష్ణ పవనాలు అనేవి తప్పు. ఓకేనా, డి అనేది తప్పండి, ఏబిసి సరైనవి. ఈ పవనాలు ఆల్ప్ పర్వతాల నుంచి వీస్తాయి. ఇవి ఇటలీలోని రోమ్ లోయ మీదుగా వీస్తాయి. ఇవి ఫ్రాన్స్ మీదుగా మధ్యధరా సముద్రం వైపునకు వీస్తాయి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, జపాన్లోని స్థానిక ఉష్ణ పవనాలను ఏమంటారు? జపాన్లోని స్థానిక ఉష్ణ పవనాలను ఆప్షన్ సి అండి, యోమా అనే పేరుతో పిలుస్తాము. ఓకే, యోమా. నెక్స్ట్ వన్, భారతదేశంలో అధికంగా సంభవించే వర్షపాతం ఏమిటి? ఎలాంటి వర్షపాతం కురుస్తుందండి మన దేశంలో? ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. ఆన్సర్ ఆప్షన్ సి అండి, పర్వతీయ వర్షపాతం. ఎక్కడైతే పర్వతాలు ఉంటాయో మన దేశంలో ఆ ప్లేస్లో విపరీతమైనటువంటి వర్షాలు కురుస్తాయి. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ట్రోపో ఆవరణము భూమధ్య రేఖ వద్ద ఎన్ని కిలోమీటర్లు విస్తరించి ఉంది? ట్రోపో ఆవరణము భూమధ్య రేఖ వద్ద ఎన్ని కిలోమీటర్లు విస్తరించి ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 18 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది ట్రోపో. క్వశ్చన్ నెంబర్ 17, థర్మో ఆవరణానికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. థర్మోస్పియర్. ఈ ఆవరణంలో ఎత్తుకు వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతాయి. దీన్నే అయనో ఆవరణం అని పిలుస్తారు. ఇది దాదాపు 80 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంటుంది. ఈ ఆవరణము భూమి ఉపరితలం నుంచి 4వ ప్రధాన ఆవరణంగా విస్తరించి ఉంది. థర్మోస్పియర్ గురించి సరికాని వాక్యం ఆప్షన్ సి అండి, ఇది దాదాపు 8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది అనేది తప్పు. ఓకేనా, సి అనేది తప్పండి. మరి ఈ ఆవరణంలో ఎత్తుకు వెళ్ళే కొద్ది ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతాయి. కరెక్ట్. దీన్నే అయనో ఆవరణం అని అంటారు. ఈ ఆవరణం భూమి ఉపరితలం నుంచి 4వ ప్రధాన ఆవరణం అండి, ఇది గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో ఏ ఆవరణంలో 75% వాతావరణము కేంద్రీకృతమై ఉంటుంది? క్రింది వాటిలో ఏ ఆవరణంలో 75% వాతావరణం కేంద్రీకృతమై ఉంటుంది? ఆప్షన్ ఏ అండి, ట్రోపో ఆవరణము, మొదటి ఆవరణం అండి ఇది. క్రింది వాటిలో ఏ ఆవరణాన్ని ఘర్షణ ఆవరణము అంటారు, లేదా అల్లకల్లోలంగా ఉంటుందండి ఎప్పటికీ? ఓకేనా, ఏంటి దాని పేరు? ఆప్షన్ బి అండి, థర్మో ఆవరణము. ఇంపార్టెంట్, థర్మో ఆవరణము. నెక్స్ట్, ఈ క్రింది ఏ వాతావరణంలోనికి ఖగోళ వస్తువులు ప్రవేశించగానే కాలిపోతాయి? ఏ వాతావరణంలోనికి అండి, ఏ ఆవరణంలోనికి? ఆప్షన్ ఏ, మీసో ఆవరణంలోనికి ఖగోళ వస్తువులు ప్రవేశించగానే కాలిపోతూ ఉంటాయి. అందుకే అంతరిక్షంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఆస్ట్రాయిడ్స్ కావచ్చు, ఉల్కలు కావచ్చు, భూమిపైనకి వచ్చేటువంటి సమయంలో ఆ ఫోర్స్కి మీసో ఆవరణం వరకు వచ్చే వరకు అక్కడ ఉష్ణోగ్రత ఏముండదు, అక్కడే కాలిపోతాయండి. ఓకేనా, గమనించాలి. నెక్స్ట్ వన్, ఈ క్రింది ఏ ఆవరణంలో నిశాచర మేఘాలు, నెక్టలూసెంట్ మేఘాలు ఏర్పడతాయి? నిశాచర మేఘాలు లేదా నిక్టలూసెంట్ మేఘాలు ఏర్పడతాయి. ఆప్షన్ ఏ అండి, మీసో ఆవరణంలో. ఇవి వర్షించవండి, వైట్ కలర్లో ఉంటాయి కదా, అప్పుడప్పుడు మనకు కనిపిస్తాయి. ఇవి వర్షించవు, జస్ట్ అలా ఉంటాయి అంతే, దూదిలాగా. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఓజోన్ ఏ ఆవరణంలో ఉంటుంది? ఓజోన్ లేయర్.
ఆప్షన్ డి అండి స్ట్రాటో ఆవరణంలో. ఓకే, స్ట్రాటో ఆవరణంలో ఉంటుందండి. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాము. ఉష్ణమండల పవనాలను న్యూజిలాండ్లో ఏమని పిలుస్తారు? ఉష్ణమండల పవనాలను. ఆప్షన్ ఏ అండి నార్వెస్టర్స్ అంటారండి. వీటిని ఏమంటారు? నార్వెస్టర్స్. వాతావరణంలోని నీటి ఆవిరిని దేనితో కొలుస్తారు? వాతావరణంలోని నీటి ఆవిరిని దేనితో కొలుస్తారు? ఆప్షన్ సి ఆర్ద్రత మాపకంతో కొలుస్తారు. ఆర్ద్రత మాపకంతో, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ఈజిప్టులో వీచే స్థానిక ఉష్ణ పవనాలను ఏమంటారు? ఈజిప్టులో వీచే స్థానిక ఉష్ణ పవనాలను ఏ పేరుతో పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి కంసిన్ అంటారండి. ఏమంటారు? కంసిన్. ఈజిప్టులో వీస్తాయండి ఇవి. నెక్స్ట్ వన్. వాతావరణంలో ఆక్సిజన్ శాతము ఎంత ఉంటుంది? ఆప్షన్ బి అండి 21% ఉంటుంది ఫ్రెండ్స్, ఇంపార్టెంట్. క్రింది వాటిలో నైరుతి ఋతుపవనాలుగా రూపాంతరం చెందేవి ఏవి? ఈ క్రింది వాటిలో నైరుతి ఋతుపవనాలుగా రూపాంతరము చెందేవి ఏవండి? ఆన్సర్ ఆప్షన్ బి అండి ఆగ్నేయ వ్యాపార పవనాలు. ఏంటండి? ఆగ్నేయ వ్యాపార పవనాలే నైరుతి ఋతుపవనాలుగా రూపాంతరము చెందుతాయి. నెక్స్ట్ వన్. ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? ఆప్షన్ ఏ అండి సెప్టెంబర్ 16వ తారీఖున ప్రపంచ ఓజోను దినోత్సవాన్ని నిర్వహిస్తారు. నెక్స్ట్ వన్. ప్రపంచంలో అత్యధికంగా సంభవించే వర్షపాతం ఏది? ఆప్షన్ ఏ పర్వతీయ వర్షపాతమే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ వర్షాలను కలుగజేసేటువంటి వర్షము. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో మేఘాల రాజుగా పిలిచేవి ఏవి? మేఘాల రాజు. ఆప్షన్ డి అండి భగువో అంటారండి. వీటిని ఏమంటారు? భగువో అనేటువంటి పేరుతో పిలుస్తారు. అత్యధిక వర్షాన్ని ఇచ్చేటువంటి మేఘాలండి ఇవి. మేఘాల రాజుగా పిలుస్తారు వీటిని. నెక్స్ట్. క్రింది వాటిలో స్వయం ప్రకాశం కాని దానిని గుర్తించండి. అంటే తనంతట తానుగా వెలగలేదు. ఏంటది? చంద్రుడు అండి. చంద్రుడు ఒక ఉపగ్రహము. సూర్యుడు, నక్షత్రాలు, మినుగురు పురుగు ఇవన్నీ కూడా స్వయం ప్రకాశితాలు. వాటంతట అవే మరి శక్తిని జనరేట్ చేసుకునేటువంటి శక్తి ఉంటుంది. చంద్రుడికి మరి ఉండదు. సూర్యుడి యొక్క కాంతిపైన ఆధారపడి వెలుగుతున్నట్లుగా కనిపిస్తుంది అంతే. నెక్స్ట్ వన్. ఈ క్రింది వాటిలో పాక్షిక పారదర్శకతను సూచించేది ఏది? పాక్షిక పారదర్శకత ఏంటండి? ఆప్షన్ ఏ పాదరసము. పాదరసం మెర్క్యూరీ పాక్షికంగా పారదర్శకతను సూచిస్తుంది. నెక్స్ట్ వన్. కాంతికి అందులోని కణాల పరిణామం ఆధారంగా రంగులు ఏర్పడతాయని తెలిపిన శాస్త్రవేత్త. కాంతికి అందులోని కణాల పరిమాణము ఆధారంగా రంగులు ఏర్పడతాయని తెలిపిన శాస్త్రవేత్త. బి న్యూటన్ అండి. న్యూటన్. ఓకే. విశ్వమంతా ఈథర్ అనే పదార్థంతో నిండి ఉందని దీనిలో కాంతి తరంగాలు ప్రయాణిస్తాయని ఊహించిన శాస్త్రవేత్త. ఆప్షన్ ఏ అండి హైగెన్స్ అనేటువంటి శాస్త్రవేత్త, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. శక్తి క్వాంటీకరించిన ప్యాకెట్ల రూపంలో విద్యుదయస్కాంత తరంగాల్లో ఉంటాయని సూచించిన శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్స్ అండి మార్క్స్ ప్లాంక్. నెక్స్ట్ వన్. యూవీ కిరణాలను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? అల్ట్రా వైలెట్ రేస్ కనుగొన్న శాస్త్రవేత్త. ఆప్షన్ 2 అండి రిట్టర్. ఓకే, రిట్టర్, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. సూర్యకిరణాలు భూమిని చేరడానికి ఎంత సమయం పడుతుంది? ఆప్షన్ బి అండి 8.3 నిమిషాలు అండి. 8.3 నిమిషాలు, సెకండ్లు కాదు. అంటే 8 నిమిషాల 3 సెకండ్లు అని అర్థము. ఓకే. నెక్స్ట్ వన్. వాలు దర్పణాల వల్ల ఏర్పడే ప్రతిబింబాల ఆధారంగా పనిచేసే పరికరం ఏది? వాలు దర్పణాల వల్ల ఏర్పడే ప్రతిబింబాల ఆధారంగా పనిచేసే పరికరం. సో ఇక్కడ తప్పుపడిందండి ఇది. వాలు దర్పణాల ద్వారా ప్రతిబింబాల ఆధారంగా పనిచేసే పరికరము పెరిస్కోప్ అండి. ఆప్షన్ ఏ ఇక్కడ తప్పుపడింది, నేను ఎడిట్ చేస్తాను. ఓకే, పెరిస్కోప్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. నీటిలో మునిగిన ఒక కర్ర వంగినట్లుగా కనబడడానికి ఉపయోగపడే కాంతి ధర్మం ఏంది? ఆప్షన్ డి కాంతి వక్రీభవనము. నెక్స్ట్ వన్. సూర్యచంద్రుల చుట్టూ రంగుల వలయాలు ఏర్పడడానికి గల కాంతి ధర్మం ఏంది?
సూర్యచంద్రుల చుట్టూ రంగుల వలయాలు ఏర్పడడానికి గల కాంతి ధర్మం. ఆప్షన్ బి కాంతి విక్షేపణము. నెక్స్ట్ వన్, ఎక్స్ కిరణాలను కనుగొన్నవారు ఎవరు? ఎక్స్ కిరణాలు సి, ఆప్షన్ సి రాంట్జెన్. నెక్స్ట్ వన్, పసుపు రంగు గల వస్తువులపై ఎరుపు రంగు కాంతిని ప్రసరింపచేస్తే ఆ వస్తువు ఏ రంగులో కనబడుతుంది? పసుపు రంగు గల వస్తువులపై ఎరుపు రంగు కాంతిని ప్రసరింపచేస్తే ఆ వస్తువు ఏ రంగులో కనిపిస్తుంది? ఆప్షన్ ఏ ఆకుపచ్చ. నెక్స్ట్ వన్, సూర్యుడు ఉదయించేటప్పుడు అస్తమించేటప్పుడు సూర్యుడు ఎర్రగా కనిపించి మధ్యాహ్న సమయంలో తెల్లగా కనిపించడానికి కారణం? ఆప్షన్ సి కాంతి విక్షేపణం అండి. ఓకే, కాంతి విక్షేపణం. నెక్స్ట్ వన్, సబ్బు బుడగలు నీటిపై తేలుతున్న నూనె బిందువులు విభిన్న రంగుల్లో కనిపించడానికి కారణం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ డి అండి, కాంతి వ్యతీకరణము అంటారు. దీన్ని ఏమంటారు? కాంతి వ్యతీకరణము. నెక్స్ట్ వన్, కాంతి పరివర్తనాన్ని కనుగొన్న శాస్త్రవేత్త? కాంతి పరావర్తనం లేదా పరివర్తనాన్ని కనుగొన్న శాస్త్రవేత్త? ఆప్షన్ ఏ గ్రిమాల్డీ అనేటువంటి శాస్త్రవేత్త అండి. ఎవరండి? గ్రిమాల్డీ. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ 10,000 MCQస్లో పార్ట్ 11 అండి. ప్రతిరోజు ఒక టాపిక్ పైన ఒక పార్ట్ అయితే మీకు అందచేయడం జరుగుతుంది. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. రానున్నటువంటి SSC, MTS, CGL, CHSL, ఓకేనా, SSC GD, అంతేకాకుండా RRB, గ్రూప్ డి, NTPC, RPF, SI కానిస్టేబుల్ ఉద్యోగాలకి ఇవి మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి మీ యొక్క ప్రాక్టీస్లో భాగంగా. ఓకేనా? సో చివరి వరకు ఎవరైతే చూసారో చాలా చాలా థ్యాంక్స్ అండి. సో రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇదే విధంగా సపోర్ట్ చేయండి మన ఛానల్కి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.